ఒక ఊరిలో ఒక తండ్రి ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు. అందులో చిన్న కొడుకు తండ్రితో ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు తండ్రి బాధపడ్డాడు. అయినా తన కొడుక్కి డబ్బు ఇచ్చాడు. ఆ చిన్న కొడుకు తన సామాన్లు కట్టుకుని దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ కొత్త దేశంలో అతను డబ్బంతా ఖర్చు చేసి సంతోషంగా పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు. కానీ కొన్నాళ్లకు అతని డబ్బంతా అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది. తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఆ చిన్న కొడుకు ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపే పని అప్పచెప్పాడు. పందులకు ఆహారం పెడుతూ ఉండేవాడు ఈ చిన్న కుమారుడు. అతను పందులు తినే ఆహారమైనా తినాలని అనిపించింది. కానీ ఎవరు కూడా అతనికి తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఒకరోజు అతనికి అర్థమైంది, మా తండ్రి ఇంట్లో పనివాళ్ళకి బోలెడంత మంచి ఆహారం ఉన్నది. నేను పెద్ద తప్పు చేశాను. నేను నాన్నని వదిలిపెట్టి వచ్చేశాను. ఇప్పుడే వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను మీ కొడుకుగా కాకుండా ఒక పనివాడిగా పెట్టుకోండి అని అడగాలని తను నిశ్చయించుకున్నాడు. గుండెలో ధైర్యం తెచ్చుకొని అతని ఇంటికి తిరిగి బయలుదేరాడు. అతను ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూసి కనికరపడి సంతోషంతో పరిగెత్తి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ఆ కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని అన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూచి, నూతన వస్త్రములు తీసుకుని వచ్చి నా కొడుకుకి తొడిగించండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకి చెప్పులు వేయండి, క్రొవ్విన దూడను వధించండి, మనం విందు చేసుకుందాం. ఎందుకంటే నా కొడుకు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. కాని పెద్ద కొడుకు పొలం నుండి వచ్చి జరిగినదంతా తెలుసుకొని కోపంగా ఇలా అన్నాడు, నాన్నా, నేను ఎప్పుడూ ఇల్లు వదిలిపెట్టలేదు. మీకోసం పనిచేశాను. కానీ మీరు నాకు ఒక పొటేలైనా ఇవ్వలేదు, నాకు పండగ కూడా చేయలేదని అన్నాడు. నాయనా, నువ్వు ఎల్లప్పుడూ నాతో పాటే ఉన్నావు. నా దగ్గర ఉన్నవన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట మంచిదే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయాడు అనుకున్నాం, ఇప్పుడు తిరిగి వచ్చాడు అని అన్నాడు. తండ్రి ప్రేమ వల్ల క్షమాపణ, ఆనందం వచ్చింది. తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఈ కుమారుని యొక్క ఉపమానం మనకి ఏం చెబుతుంది? మన తండ్రి అయిన దేవుని నుండి ఎంత దూరంగా వెళ్ళినా మనం చేసిన తప్పులను క్షమించమని దేవుణ్ణి వేడుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన మనలను ప్రేమతో కౌగిలించుకుని తండ్రిలా దగ్గరికి చేర్చుకుని కాపాడుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, మనం ఎప్పటికీ దేవునికి దూరమైన వారము కాము. దేవుడు ఎల్లప్పుడూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.